అస్సలు సొరకాయతో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చంటే చూసేయండి. సింపుల్గా సొరకాయ వాడండి, చాలా బాగా వచ్చింది. చూసేయండి, ఒక కప్పు సొరకాయ తురుముకొని అలా కప్పులో వేసేసుకొని, అదే కప్పుతో 3 కప్స్ పడుద్దండి బియ్యం పిండి. పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసేసుకొని, ఫస్ట్ నేనైతే 1.5 కప్ వేసుకున్నాను బియ్యం పిండి. వేసేసుకొని సాల్ట్, కారం, కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మంచెనగపప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, చూసారు కదా, అస్సలు వాటర్ కూడా పోయలేదండి. సొరకాయలోనే వచ్చేస్తాయి వాటర్ కూడా. కొంచెం లూజ్గా అనిపిస్తుందా, కొంచెం బియ్యం పిండి వేసేసుకుంటూ కలిపేసుకొని పక్కన 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అలా తట్టేసుకోవాలి. మరి ఎక్కువ మందంగా కాదు, ఎక్కువ పలుచగా కాకుండా మీడియం ఫ్లేమ్లో మధ్యలో హోల్ పెట్టుకొని అలా గారెలాగా వేసేసుకున్నాం అనుకోండి, లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుంది. వేడిగా అసలు సొరకాయ వడ సూపర్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.